ఇక సత్య ఏం చెప్తారు? మంత్రి కూడా రియాక్ట్ అయ్యారు. సోయాబీన్లో వస్తున్నటువంటి కథనాలకు సంబంధించి కూడా మనం చూసాం. ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ రంగాన్ని ఏ రకమైనటువంటి నిర్లక్ష్యానికి గురి చేశారు, దీనిపైన మంత్రి కూడా రియాక్ట్ అయింది. ఇక సచివాలయంలో ఇటు అధికార యంత్రాంగంలో కూడా దీనిపైన కదలికి వస్తుందా, ఏం చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి వారు? ఈ రంగం పట్ల ఏం చేయాల్సినటువంటి అవసరం, ఎలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది? ప్రభుత్వం తరపున చేనేతకు ఊతమిచ్చేలాగా అనేక పథకాలు ఉన్నప్పటికీ కూడా నిజమైన చేనేత కార్మికులకు ఆ పథకాలు అందడం లేదనేది ప్రధాన ఆరోపణ ఉంది. మరమగ్గాలు ఉన్న వాళ్ళకి ఈ పథకాలు ఎక్కువ అందుతున్నాయి అనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా మొన్న కొన్న బట్ట కూడా నిజమైన చేనేత కార్మికుల దగ్గర నుంచి కాకుండా ఈ మరమగ్గాలు, పవర్ లూమ్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, ముఖ్యంగా మిషన్ల పైన నేసిన వారి దగ్గర నుంచి కొన్ని కొనుగోలు చేసి తక్కువ రేటుకి కొనుగోలు చేసి ఎక్కువ రేటుగా చూపించారని, ఇదే సమయంలో 50% సబ్సిడీకి షాపుల్లో అమ్మామని చెప్పి ఇంకో 50% కలిపి 100% బట్టను చూపించారని, ఇటువంటి ఆరోపణలు ఎన్నో ఆప్కో మీద ఉన్నాయి. ఈ ఆప్కోని అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా దోచేసిన పరిస్థితి అయితే ఉంది అనేది తేటతలమవుతుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంత్రి కానీ, అదేవిధంగా చేనేత విభాగ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ ఈ విషయాన్ని మొత్తం కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం ఉంది, ఏదైతే నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో చేనేత మీదే చాలా మంది ఆధారపడి ఉంటారు. సుమారు 40,000 నుంచి 50,000 మంది వరకు కూడా చేనేత మీద, అదేవిధంగా బంగారు పని మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి చేనేత కార్మికులకు అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఈ ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం పైన రాష్ట్రంలోనే 3వ అత్యధిక ఓటింగ్ మెజార్టీని ఈ మంగళగిరి నియోజకవర్గం ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా చేనేతలకు జరిగినటువంటి అన్యాయం మీద నారా లోకేష్ చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి ఇప్పటికే దానిపైన స్పందించిన నేపథ్యంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ అవకతవకలన్నిటి మీద పూర్తిస్థాయి విచారణ జరిపే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అవసరమైతే రేపు జరిగే క్యాబినెట్లో కూడా చర్చించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే చేనేత కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా తమకు జరిగిన అన్యాయం మీద కేవలం నేతన్న నేస్తం అనే పేరు చెప్పి అది కూడా అనర్హులకు పథకాన్ని వర్తింపచేస్తూ నిజమైనటువంటి నేతన్నలకు దాన్ని వర్తింప చేయకుండా చేసినటువంటి ద్రోహాలన్నిటి మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరగాలనేది కూడా నేతలు కోరుకుంటున్నారు. సచివాలయంలో కూడా ఇప్పుడిప్పుడే దీని మీద కదలికి వస్తున్న పరిస్థితి కూడా ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్ యూ సురేష్. సో ఇది ఆంధ్రప్రదేశ్లో చేనేత రంగానికి సంబంధించినటువంటి అంశంలో గత పాలకుల హయాంలో జరిగినటువంటి వ్యవహారం పైన కూడా విచారణ చేపట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా మంత్రి కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. సో మొత్తం కూడా ఈ వ్యవహారం పైన నిగ్గు తేల్చబోతున్నారు. ఇక మొత్తం ఈ రంగంలో పట్ల ఏ రకంగా అయితే నిర్లక్ష్యానికి గురి చేశారు, ఏ రకంగా అయితే దీన్ని సొంత జోబులు నింపుకునేటువంటి ప్రయత్నాలు కొంతమంది ప్రజాప్రతినిధులు, వారి కుటుంబకులు వెనక నుండి కూడా నడిపించిన వ్యవహారం మొత్తం కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి నెలకొంటుంది. దాంతోపాటు కార్మికులకు కూడా న్యాయం జరిగేటువంటి పరిస్థితి